ఈ రోజు కనీసం మీడియా మిత్రులు ఆలోచన చేయాలి. కనీస మద్దతు ధర ప్రకటించి ఒక గింజ కూడా మేము కొనమంటే కుదరదు. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. సేకరించి అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. అందుకే ఈనాడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం నుంచి 75 లక్షల క్వింటాల వడ్లను కొనాల్సిందే. 20 లక్షల క్వింటాళ్ళు మొక్కజొన్న కొనాల్సిందే. మీరు అదే విధంగా జొన్నలు కొనాల్సిందే, పొద్దుతిరుగుడు ఇత్తనాలు కొనాల్సిందే. ఏవేవైతే కేంద్ర ప్రభుత్వం కనీసం మద్దతు ధర ప్రకటిస్తుందో వాటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తుంది. వాటిని కొనుగోలు చెయ్యాలి. కొనుగోలు చెయ్యకపోతే జూన్ 15 తారీఖు తర్వాత ఖచ్చితంగా కార్యాచరణను ప్రకటిస్తాం. అందుకే మిత్రులారా, ఈనాడు ఆదిలాబాద్ బిడ్డల అనుమతిని నేను తీసుకుంటున్నా. మీరందరూ ఆలోచన చేసి నాకు మద్దతు ఇవ్వండి. తుమ్మిడిఎట్టి దగ్గర గోదావరి జలాల మీద ప్రాజెక్టు నిర్మించాలనా వద్దా? మీరు నిర్మించాలి అంటే పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. ఆదిలాబాద్కు 2 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలంటే మీరు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. నిన్న మన తడిసిన ఒడ్లు కొనుగోలు చేయాలి కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి పెద్ద ఎత్తున మీరు చప్పట్లు కొట్టండి అని చెప్పి మా మిత్రులను నేను అడుగుతున్నా. మా అక్కలు పెద్ద ఎత్తున కొడుతుర్రా, మీరు కొట్టారు, చేతులు పైకెత్తండి సోదరులారా. అదేవిధంగా మొక్కజొన్నలు, ఆదిలాబాదులో మొక్కజొన్నలు అత్యధికంగా పడినాయి. ఇవాళ 2400 రూపాయలు క్వింటాల్ కొనాల్సిన పరిస్థితి. కేంద్రం ఒక్క గింజ కూడా కొంటలేదు. కేంద్ర ప్రభుత్వం కొనాలి. కేంద్ర ప్రభుత్వానికి ఇన్పడే విధంగా మొక్కజొన్నలు అదేవిధంగా జొన్నలు కొనేటట్టు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. ఈరోజు మీరందరూ ఇచ్చిన ఈ ప్రాంతం నుంచే ఈ కార్యాచరణను ప్రకటిస్తున్నాం. ఇవాళ ఈ జొన్నలు, వడ్లు వీటన్నిటిని కొనడానికి అవసరమైన కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. భవిష్యత్తులో కూడా వీటన్నిటిని మనము ఖచ్చితంగా సేకరించి రైతులు ఎవ్వరు కూడా శ్రీనివాసరెడ్డి గారు చిట్టి అందిస్తారు. రైతులను అధైర్యపడొద్దనుండ్రి, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటాం, చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొంటదని అష్యూరెన్స్ ఇవ్వమని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణలో ఉండే రైతాంగానికి ఈరోజు మీరందరూ ధైర్యంగా ఉండండి. ఎన్ని క్వింటాళ్ళ ధాన్యం మీ దగ్గర ఉన్నా, వడ్లు ఎన్ని క్వింటాళ్ళు ఉన్నా, జొన్నలు మొక్కజొన్నలు ఎన్ని ఉన్నా అన్ని క్వింటాళ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణలో అత్యధికంగా ఉత్పత్తి చేసిన వరి ధాన్యాన్ని టోటల్గా కొంటుంది. తడిసిందని అధైర్యపడకండి, ఎవరు బాధతో ఉండకండి. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రతి క్వింటాకి మీకు గిట్టుబాటు ధర, కనీసం మద్దతు ధర ఇచ్చే బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడికి వచ్చిన యువకులకు, మీడియా మిత్రులకు కూడా నా సూచన, ఈనాడు మీరు ప్రతి రైతుకు పేపర్లలో రాయండి, ప్రతి గింజ కొంటాం, ప్రతి క్వింటా కొంటాం. ఏ రైతు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. 2 రోజులు వెనక ముందైనా రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించి కనీసం మద్దతు ధర ఇచ్చే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంతసేపు ఇంత రాత్రైనా